మొదటి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం చదువు నాయనా. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఎన్ని మార్లు ప్రత్యక్షమయ్యాడు? 2 మార్లు ప్రత్యక్షమయ్యాడట. నువ్వు ఇతర దేవతలను వెంబడించొద్దు అని మాట్లాడినా ఎంత దారుణమైన పరిస్థితి వచ్చిందో చూడండి. ఎంత దారుణమైన స్థితికి సొలొమోను దిగిపోయాడు. 3వ అధ్యాయంలో 2 అదే గ్రంథం 5వ వచనం చదవండి. రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమయ్యి, నేను దేనిని ఇవ్వటం కావాలో కోరుకో అన్నాడు. 6వ అధ్యాయం 11వ వచనంలోకి రండి. 6:11 యెహోవా వాక్కు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నడుచుకొనుచున్నావా? సల్లానా అదంతా చెప్పేది కాదు. మనకు అంశం ఏంటంటే రెండోసారి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కనపడ్డాడు, ఏం కావాలో కోరుకో అన్నాడు. మందిరం కట్టేటప్పుడు కనపడ్డాడు, కట్టాలని పూనుకుంటున్నావు కదా, జాగ్రత్తగా కడతావులే అన్నాడు. కడతం అయిపోయినాక సొలొమోను దీర్ఘ ప్రార్థన చేశాడు. దీర్ఘ ప్రార్థన అయిపోయినాక నీ ప్రార్థన వింటున్నా, నువ్వు ప్రార్థించిన ప్రార్థనలన్నీ అంగీకరిస్తున్నానని ప్రత్యక్షమై చెప్పాడు. ఇప్పుడు సొలొమోను పోయి విగ్రహపు దేవతల గుడుల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క గుడి కట్టాడంట. ఇటు దేవుని మందిరం కట్టాడు. ఆడపిల్లలు కొంతమంది విచిత్రంగా కోరుకుంటారు కదా, ఆడ కోరికలు ఎందుకు విచిత్రంగా ఉంటాయి. నువ్వు యేసయ్యకి దేవుడి గుడి మందిరం కట్టావు కదా, మా దేవతలకి మరి కట్టవా? 11:4 సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు ఏం చేశారంట? ఎవరు తిప్పారు? మరి ఏం చేయాలి? భార్యలే ఎటు తిప్పుతారు, భార్యలే అడు తిప్పుతారు, భార్యలే ఎటైనా తిప్పుతారు, తిరగాల్సిందే. ఒక భార్య అట్లే మళ్ళీ భార్యలు అన్నాడు. ఇక ఆ సంఖ్యలో అవన్నీ మనకు ఎందుకు కానీ తిప్పితే తిరిగాడట. ఎట తిప్పారు? యెహోవా దేవుడు అన్నావు, మందిరం కట్టావు, సూపర్ కట్టావు, మరి మా దేవుడు గట్టవా అనగానే అవునా? అప్పుడు వాళ్ళ పేర్లు ఏందో మనకు రాయలేదు కానీ ఈయన చేసుకున్న భార్యలు ఏ దేశపోళ్ళు ఒకసారి చూద్దాం. సొలొమోను 5వ వచనంలో అస్తారోతును సిదోనీల దేవత అంటే సిదోనీల అమ్మాయిని చేసుకున్నాడు. ఆ తర్వాత అమ్మోనీల హేయమైన దేవతను అనుసరించి నడిచాడు. అమ్మోనీల అమ్మాయిని చేసుకున్నాడు. నెక్స్ట్ మోయాబీల అమ్మాయిని చేసుకున్నాడు. అమ్మోనీల దేవతను చేసుకున్నాడు. యెరూషలేము ఎదుటున్న కొండ మీద బలిపీఠాలు కట్టించాడు. తమ దేవతలకు ధూపం వేయిచు బలుగర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తం అతడు ఇలాగ చేశాడు. ఎంత మహానుభావుడు, ఎంత ఆదర్శ పురుషుడు. భార్యలు చెప్పినట్టల్లా చేసేసాడు. కోపం లేనాడు కూడా కోపం తెప్పిగలరు. చేతకానుడు ముందు నేను చేత అయిన లేదో చూపిస్తాను నాకంటాడు. ఫస్ట్ నీళ్ళు కొట్టేస్తాడు, తర్వాత పోయి తల్లిని కొట్టేస్తాడు, ఆ తర్వాత పిల్లలను కొడతాడు, తర్వాత మందు కొడతాడు, ఆ తర్వాత ఏం కొడతాడు కూడా తెలియదు. దేవుడికి స్తోత్రం చెప్పట్లా. మనశ్శాంతి లేదనుకో ఇక ఇంకో ఏంటో సొలొమోనుని త్రిప్పివేస్తే దేవుడు ప్రత్యక్షమయ్యాడట. దేవుడు ప్రత్యక్షమయ్యి, ఓ సొలొమోను ఇది నీకు తగదు, నేను చెప్పినట్టు నడువు అని మాటి మాటికి ప్రత్యక్షమైనా కానీ సొలొమోను మాట వినక చివరిలో బాగా దెబ్బలు తిన్నాక వ్యర్థం. ఏమన్నా బాగున్నప్పుడు ఏమైంది? మనం కూడా అంతేలే. ఇప్పుడు చెప్పేదాకా ఏముండదు. రోగం వచ్చి మూలన పడినాక అప్పుడు ఇంత వ్యర్థం అన్నా, ఇదంతా వేస్ట్ అన్నా. మనకొకటే
వ్యర్థం అనేది ఇప్పుడు అర్థమైంది. సంపాదించి వ్యర్థమేనన్నా. సడన్గా గుండెపోటు వచ్చింది, పోయాడు. ఇంత చేసాడు, ఏం చేసుకోను? తిన్నది లేదు, అనుభవించింది లేదు, పిల్లలకు పెట్టింది లేదు, వదిలేసిపోయాడు. వ్యర్థం. మారిందంటే సొలొమోను స్థానంలో నువ్వు ఉండా, పేతురు గారి స్థానంలో నువ్వు ఉండా, అపోస్తలుల స్థానంలో నువ్వు ఉండా, విశ్వాసి స్థానంలో ఉండా, ఇదే ప్రక్రియ ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ఆయన చేస్తూనే ఉన్నాడు. 4 ఏళ్ల ప్రేమ తర్వాత గులాబీని వదిలేసాడు ఆ భక్తుడు అక్కడ. నేను 40 ఏళ్ళు వచ్చినా, 60 ఏళ్ళు వచ్చినా, 80 ఏళ్ళు వచ్చినా యేసయ్య మాత్రం ప్రత్యక్షమై ఇప్పుడైనా రండి రండి రండి.